హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. ఇవాళ అయితే కనుక అందరి కోసం షేర్ చేయడానికి బ్యూటిఫుల్ బ్లౌజ్ కలెక్షన్స్ అండి. రెడీమేడ్ రెడీ టు వేర్ కలెక్షన్స్లో అయితే కనుక డిఫరెంట్ కలెక్షన్స్ని షేర్ చేయడానికి ఈ వీడియో కోసం అయితే కనుక టోటల్గా 10 డిఫరెంట్ బ్లౌజెస్ కలెక్షన్స్తో పాటుగా ఒక స్కర్ట్ కూడా తీసుకొచ్చాను అనమాట. సో మీరు చూడండి, ఏది నచ్చినా కానీ మీకు ఇందులో డిఫరెంట్ కలర్స్ అండ్ సైజ్ ప్రకారంగా కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. అండ్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ బ్యూటిఫుల్ మల్ కాటన్ 3 పీస్ సెట్ అయితే కనుక మంచి ఆరెంజ్ కలర్లో, కాపర్ కలర్లో చెప్పొచ్చు. చక్కగా రియల్ మిర్రర్ వర్క్ అండ్ ఆలియా నెక్ లైన్తో అయితే కనుక వచ్చిందండి. అండ్ దీనిలో కూడా మనకి ఇంకోటి మెహందీ గ్రీన్ కలర్లో కూడా వచ్చిందనమాట. ఇది 2 కలర్స్లో M2 XXL సైజ్లో అయితే కనుక అవైలబుల్గా ఉందండి. ప్రైస్ అయితే అసలు నాకు తెలియని కూడా తెలియదు, ఎందుకంటే కొత్తగా స్టాక్ వస్తే కలర్ బాగుందని పట్టుకొచ్చేసాను అనమాట. ఐ డోంట్ నో, కానీ వీడియో అయితే కనుక మార్నింగ్ అప్లోడ్ అయిందండి, షార్ట్ వీడియో. సో ఎడిటర్ పెట్టేస్తారు కాబట్టి అది ప్రైస్ ఒకసారి మీరు చూడండి, నచ్చిందనుకుంటే. ఇది మన తేజస్వి కలెక్షన్స్లో లేటెస్ట్ స్టాక్లో డిజైన్ అనమాట. సో డెఫినెట్గా చెక్అవుట్ చేయండి. డ్రెస్ నచ్చితే మాత్రం సూపర్ సాఫ్ట్ కంఫర్ట్ అండ్ బాటమ్ కూడా మనకైతే కనుక కాటన్ మెటీరియల్ పైనే వచ్చిందండి. ఇది దీని డీటెయిలింగ్ అనమాట. పీస్ మాత్రం సూపర్ కంఫర్ట్ అండి. మల్ కాటన్లో కొత్తగా వచ్చిన సమ్మర్ స్పెషల్ డిజైన్ అండి. ఇలాంటివి చాలా వచ్చేసాయి. అందులో అయితే కనుక కలర్ చూడగానే నాకు అట్లా కళ్ళు అలా వెళ్ళిపోయి పట్టుకు తెచ్చుకున్నాను అనమాట, నచ్చిందనేసి. ఇది నా డ్రెస్ డీటెయిల్స్. మీరు నచ్చితే తప్పకుండా తేజస్వి కలెక్షన్స్ని కాంటాక్ట్ అవ్వచ్చు. సైజెస్ ప్రకారంగా మీరు తీసుకోవచ్చు. ఇంకో కలర్ కూడా చాలా బాగుండింది. ఇది నా డ్రెస్ డీటెయిల్స్. సో ట్రస్టెడ్ పేజ్, మీకు ఎలాంటి భయం లేదు. షాప్ మందే కాబట్టి మీకు డెఫినెట్గా ఏ ప్లేస్లో ఉన్నా కానీ వరల్డ్ వైడ్లో మీకు డెలివరీ అయితే కనుక అయిపోతుందండి. ఓకేనా? ఇంకా అసలు లేట్ చేయకుండా ఇవాళ కలెక్షన్స్ అన్నింటినీ కూడా మీకు 1 by 1గా షేర్ చేస్తాను. హ్యాపీగా అయితే కనుక తీసుకోవచ్చు. అన్నీ కూడా ప్రజెంట్ అయితే స్టాక్ అవైలబిలిటీ అయితే ఉన్నాయండి. ఫస్ట్ అయితే కనుక మన బ్లౌజ్ అనమాట. ఇది స్ట్రెచబుల్ బ్లౌజ్. సైజెస్ అయితే వచ్చేసాయి. స్ట్రెచబుల్లో అయితే కనుక నేను ఎక్సెల్ తీసుకుంటానండి, ఎందుకంటే లోపల వేసుకున్నప్పుడు ఏంటంటే మరి ఎల్, యాక్చువల్గా డ్రెస్సెస్లో ఎల్లే. నేను మీకు ఎవ్రీ వీడియోలో కూడా చెప్తూ ఉంటాను, నాది డ్రెస్ సైజ్ వచ్చేసి ఎల్. కానీ ఇలాంటి స్ట్రెచబుల్ బ్లౌజెస్ అప్పుడైతే కనుక లోపల మనం వేసుకునేటటువంటి దాంతో కూడా కలిపి ఇది ఉండాలి కాబట్టి నాకు కొంచెం టైట్ ఫీలింగ్ వస్తుంది అనమాట. అందుకోసం నేను ఎక్సెల్కి వెళ్తాను స్ట్రెచబుల్లో వాటికి. రెడీ టు ఇలాంటి వాటికి అయితే కనుక కాటన్ ఇలాంటివి అయితే కనుక లైక్ 34 సైజ్ అయితే కనుక సైజ్ ప్రకారంగా పెట్టుకుంటానండి. ఇది సైజ్ మెజర్ నాది. సో కొంచెం నాకు అటు ఇటు ఉంటే కనుక మీకు వస్తుందని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది మీ సైజ్ కనుక మీకు తెలిస్తే మీరు దాని ప్రకారంగానే ఆర్డర్ పెట్టుకోండి. సైజ్ ఏమైనా అడ్జస్ట్ చేసుకోవాలనుకున్నా కానీ కొన్నిటికి ఖర్చు అవన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఒకవేళ సైజ్ రాకపోయినా కానీ మీకు ఒకవేళ ప్రాబ్లం ఏం లేదు, మీకు ఎక్స్చేంజ్ ఆప్షన్ కూడా ఉంటుంది. మీరు అది కూడా సేమ్ సెల్లర్కి ఇచ్చేసి మళ్ళీ మీ ప్రోడక్ట్ అయితే కనుక ఇస్తారు. మీకు అలా కూడా ఉంది, లేదంటే రిటర్న్ కూడా ఉంది, కాబట్టి ప్రాబ్లం లేదు. ఇదైతే కనుక సో నేను తీసుకున్న సైజ్ వైజ్గా కూడా మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఇప్పుడైతే కనుక మనం బ్లౌజెస్ని అయితే కనుక చూద్దాము. ఇది కొంచెం డిజైనర్ స్టైల్లో అయితే కనుక ఇట్లాగా మోతీ వర్క్లో అయితే కనుక వచ్చిందండి. ప్రతిదీ కూడా గన్ షాట్ తో అయితే కనుక ఇచ్చారండి మనకి. నేను మీకు చూపిస్తాను క్లియర్గా. సో దానివల్ల ఏంటంటే మీకు వాష్లో కూడా పోదు. మనకి దుపటాస్ మీద అయితే కనుక ఓనీలకి వాటికి గన్ షాట్స్ వస్తాయి కదా అండి, అలా అయితే కనుక ఇవ్వడం వల్ల చాలా చక్కగా అయితే కనుక లాక్ అయ్యి ఇలా కూర్చున్నాయి. సో మీకు అసలు వంగిపోవటము, ఊడిపోవటము, వాష్ చేస్తే నానిపోయి గమ్ అయితే కనుక రాలిపోవడం లాంటి ప్రాబ్లం అనేది దీంతో లేదు. నెక్స్ట్ అయితే కనుక హ్యాండ్ కూడా మోతీ వర్క్తో అయితే కనుక చాలా క్లాస్గా అయితే కనుక వచ్చింది. సేమ్ నెక్కి ఎలా అయితే వచ్చిందో అలాగే వచ్చిందండి. నాకైతే చాలా బాగా అనిపించింది. సో నేను ఎందుకోసం అయితే కనుక తీసుకున్నాను. మీకు కనుక నచ్చింది అనుకుంటే కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి, సైజెస్ కూడా ఉన్నాయి. నేనైతే ఎక్సెల్ ప్లేస్ చేసుకున్నానండి. ఇదైతే కనుక ఫ్రంట్ డిజైన్, ఇదైతే కనుక బ్యాక్ డిజైన్లో స్ట్రెచబుల్లో లేటెస్ట్గా వస్తున్నటువంటి ఒక న్యూ అప్డేట్ అనమాట. యాక్చువల్గా నేను ఇంతకుముందు రెడ్ పెట్టానండి, కార్ట్లో వేసి చెక్అవుట్ చేద్దాం అని చెప్పి కొంతసేపు అయిన తర్వాత చేద్దామని పెట్టుకున్నాను. కాసేపటికి స్టాక్ అవుట్ అయింది. సరేలే అని చెప్పేసి మళ్ళీ ఏం చేసి బ్లాక్ పెట్టి కూడా అది కూడా అంటే నేను కొన్ని ఒకటేసారి బల్క్గా కొనేసుకుంటాను అనమాట. పెట్టుకుంటాను కదా, ఒక్కొక్క ప్రోడక్ట్ ఏం చెక్అవుట్ చేయను వాస్తవానికి. సో అలా అయ్యేసరికి బ్లాక్ కూడా స్టాక్ అవుట్ అయిపోయింది. సరే ఇంకా అయిపోయింది అనుకున్నాను, నాకు దొరకలేదు. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఈ వైన్ కలర్ వచ్చిందండి. ఎందుకో నాకు ఇది సజెషన్ మన మెయిన్ హోమ్ పేజ్లో ఉంటుంది కదా, అక్కడ కనిపించింది. వెంటనే నేను వైన్ ఇమీడియట్గా ఆర్డర్ కొట్టేశాను, ఎందుకంటే ఇది నాకు దొరకదని అర్థమైపోయింది అనమాట. దీనికి ఉన్న డిమాండ్ అలాంటిది కాబట్టి మీరు మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ అయితే కనుక మరొక స్ట్రెచబుల్ బ్లౌజ్ అండి. ఇది కూడా సేమ్ మోతీ వర్క్ కాన్సెప్ట్లో వచ్చింది. ఇది కూడా కాస్త డిఫరెంట్గా అనిపించిందనే తీసుకున్నాను. ఇదైతే ఇట్లా మనకి హై నెక్ పైన అయితే కనుక ఇక్కడ వచ్చేసి మనకి ఒక డిజైన్ నెటెడ్ ఫ్యాబ్రిక్తో అయితే కనుక ఈ విధంగా వచ్చిందండి. ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్తో వచ్చింది. హ్యాండ్ మీద మోతీ వర్క్ వచ్చేసాయి. ఇదైతే కనుక బ్యాక్, ఇది కూడా హైనే ఉందండి. ఆ లేస్ బార్డర్ ఏదైతే వచ్చిందో అది మనకి ఇక్కడ హ్యాండ్ లాగా ఇచ్చేసి హ్యాండ్ మీద కూడా మోతీ వర్క్ అనేది ఈ విధంగా ఇచ్చారనమాట రెండింటికి కూడా. ఇది ఒక డిజైన్ అండి స్ట్రెచబుల్లో.
దీంట్లో కూడా కలర్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి. మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ని బట్టి అయితే కనుక చూస్ చేసుకుని తీసుకోండి. ఇదైతే కనుక డీటెయిలింగ్గా మీరు చూసుకున్నట్లయితే కనుక ఈ ఫ్యాబ్రిక్లో సేమ్ సెల్ఫ్ కలర్ థ్రెడ్ వర్క్లోనే హెవీగా అయితే కనుక వర్క్ వచ్చి సన్నని లేస్ బ్లాక్ కలర్ బార్డర్ అయితే కనుక దీనికి ఈ విధంగా వస్తూ వచ్చిందండి. ఇది కూడా పీస్ చాలా బాగుంది. ఇది కూడా అయితే కనుక మీరు ఓన్లీ టాప్ వేసుకున్నట్టుగా అయితే కనుక వేసేసుకోవచ్చు. స్ట్రెచబుల్ అండి ఇది కూడా మనకైతే కనుక. ఒకవేళ మీకు ఇలాగ నచ్చుతాయి అని అనుకుంటే కనుక మీరు ఒకసారి ఇలా కూడా చూడొచ్చు. మంచి పీస్, మంచి డిజైన్, ఇది కూడా చాలా బాగుంది. బడ్జెట్ రేంజ్లో అయితే కనుక ఉందండి. అన్నీ కూడా బాగున్నవే, మంచి క్వాలిటీవే నేను మీకు అయితే తీసుకొచ్చేసాను. మీరు ఇంకా కూడా క్లోజప్ లుక్ చూస్తానంటే కనుక ఇంకా కూడా మ్యాక్స్ నేను ట్రై చేస్తున్నాను చూపించడానికి. ఫ్రంట్ ఎలా వచ్చిందో సేమ్ అయితే కనుక డిజైన్ అనేది మనకి బ్యాక్ కూడా అలాగే వచ్చిందండి. బాగుంది ఇది కూడా. అండ్ దీనిలో అయితే కనుక ఇంకొకటి యంగ్స్టర్స్ కూడా ఒక 2-3 వెరైటీస్ పెట్టానండి. కొంతమంది స్లీవ్లెస్లు కూడా వేసుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి కొంచెం మోడర్న్ బ్లౌజెస్ ఇష్టపడే వాళ్ళకి, యంగ్స్టర్స్కి వచ్చేలాగా ఈ బ్లౌజ్ చూడండి. బెనారస్ టైప్లో అయితే కనుక ఇది డిఫరెంట్ కలర్స్లో మనకి అవైలబుల్గా ఉంది. బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఇది కూడా మనకి విత్ కప్స్ అనేది వచ్చేసాయి. మనం జనరల్గా బొటెక్స్లో కుట్టించుకుంటాం కదా, అదే ప్యాటర్న్లో. బ్యాక్ సైడ్ అయితే కనుక ఇట్లా మనకి థ్రెడ్ డిజైనర్ స్టైల్లో అయితే కనుక వేశారండి. ఇలా ఉంటుంది. ఫ్రంట్ కట్ కూడా మనకి ఇలా ఉంటుందండి. ఒకవేళ మీకు క్రాప్ టాప్స్ లైక్ ఇలాంటి వెరైటీస్కి కావాలనుకుంటే కనుక ఇది ఒక డిఫరెంట్ డిజైన్. దీంతోనే మీరైతే కనుక టైట్ అండ్ లూజ్ అనేది అడ్జస్ట్ చేసుకోవడానికి మనకి ఈజీగా అవుతుంది. ఇది ఒక డిజైన్ తీసుకున్నాను. కొంచెం ఇది నాకు ఇది కూడా కొంచెం కొత్తగా వచ్చింది, యూనిక్ డిజైన్ అనిపించింది. ఇది ఒకటి తీసుకున్నాను. అలాగే ఇంకొక డిజైన్ కూడా చూపిస్తానండి. ఇది కూడా చాలా యూనిక్గా అనిపించింది నాకు. ఇది చూడంగానే నా కూతురికి చాలా బాగా నచ్చింది అనమాట. కాటన్ శారీస్ కట్టుకుంటే ఎంత క్లాస్గా ఉంటుంది మమ్మీ అని చెప్తుంది. సో తనకి కూడా బాగా నచ్చింది అనమాట. సో వేసుకుని చూడు, సైజ్ వస్తే కనుక పెట్టుకుందు కానీ అని చెప్పాను. ఇదైతే కనుక మనకి డిజైన్ వచ్చేసి సైడ్లో స్ట్రెచబుల్ వచ్చాయండి. చూపిస్తానండి మీకు డీటెయిలింగ్. ఇదేంటంటే ప్యాడెడ్ కప్స్ లాంటివి దీంతో పాటే వచ్చాయి. ఓ మై గాడ్, ఒకటి కూడా పెట్టుకోలేదండి. చూపిస్తా. ఒకదానికైతే పెట్టాను ఆల్రెడీ. తనే పెట్టిందనమాట. బాగా మంచి ఐడియాతో కుట్టారు కదా అని. వద్దనుకున్నప్పుడు ఏంటంటేనండి ఇక్కడ మనకు లోపల ఒక 2 పాకెట్స్ లాంటివి ఇచ్చారనమాట. ఈ పాకెట్స్ నైస్ ఐడియా అండి యాక్చువల్గా. ఇట్లా పాకెట్స్ లాంటివి ఉండటం వల్ల ఎప్పుడైతే మనం ప్యాడెడ్ బ్రా యూజ్ చేసినప్పుడు మనకి ప్యాడెడ్ అనేది అవసరం రాదు. అలాంటప్పుడు ఏం చేస్తామంటే తీసేసేయచ్చు. మామూలుగా మనం ఇలా వేసేసుకోవచ్చు అండి బ్లౌజ్ లాగా. కానీ ఎప్పుడైతే మనకి ప్యాడెడ్ లేవు అనుకున్నప్పుడు, ప్యాడెడ్తో వేసుకోవాలి అనుకున్నప్పుడు అయితే కనుక సో మనం ఇవి పెట్టేసేసుకుని అయితే కనుక వేసేసుకోవడమే. ఆ ఫెసిలిటీ అనేది దీనికి ఇచ్చారు. ఇది చాలా బాగా అనిపించింది అనమాట. అండ్ కొత్త ఐడియా కూడానండి. చాలా మంచి ఆలోచనతోనే కుట్టారు యాక్చువల్గా. ఇది కూడా ఒక డిజైనర్ పీస్. అండ్ బ్యాక్ ఓపెన్తో అయితే కనుక బ్లౌజ్ అనేది ఓపెన్తో వచ్చేసింది. అండ్ నైస్ క్వాలిటీ, నైస్ ఐటమ్, నైస్ స్టిచ్చింగ్. సో అన్నీ కూడా దీనికి మంచి అయితే కనుక హైలైట్ మార్క్స్ అయితే కనుక వచ్చాయండి. హై నెక్ ప్యాటర్న్, హై నెక్ వచ్చేసి అయితే కనుక మనకి థ్రెడ్ అనేది ఇక్కడ వచ్చింది గ్రిప్పింగ్ పర్పస్గా. స్టైలిష్, ట్రెండింగ్, ప్రీమియం క్వాలిటీతో చాలా చక్కగా అయితే కనుక డిజైన్ చేసినటువంటి మంచి బ్లౌజ్. ఫ్రంట్ అయితే కనుక మనకి డిజైన్ వచ్చేసి ఎంబ్రాయిడరీ వర్క్ విత్ మిర్రర్ వర్క్తో అయితే కనుక దీన్ని హైలైట్ చేశారండి. సైడ్లో స్ట్రెచబుల్ చూసుకున్నట్లయితే మనకి కుట్లుతో ప్రాబ్లం లేకోకుండా మీకు అడ్జస్ట్ చేస్తుంది అనమాట. ఇది ఇప్పుడంతా కూడా స్ట్రెచబుల్ బ్లౌజెస్ కూడా మనకి బాగా ట్రెండ్ అవుతున్నాయి కాబట్టి అలా తీసుకున్నాను. సో దీనికి ఐడియా ప్రకారంగా, క్వాలిటీ ప్రకారంగా, డిజైన్ ప్రకారంగా, ట్రెండ్ ప్రకారంగా హైయెస్ట్ మార్క్స్ అండి దీనికైతే మాత్రం, నో డౌట్ అందులో. నెక్స్ట్ అయితే కనుక మరొక కాటన్ బ్లౌజ్ అండి. ఒకవేళ ఎవరైనా మళ్ళీ కాటన్ శారీస్ ఇష్టపడి కట్టుకునే వాళ్ళు ఉంటారు కదా ఇప్పుడు సమ్మర్ కోసం అనేసి. సమ్మర్ తర్వాత అయినా కానీ మీకు ఈ బ్లౌజ్ చాలా చక్కగా యూజ్ అయ్యేలాగా దీన్ని ఒకటి తీసుకొచ్చాను. కాటన్ మెటీరియల్ అండి. ఇది వితౌట్ లైనింగ్తో అయితే కనుక వచ్చింది. ఖర్చు వచ్చింది. ఫ్రంట్ ఓపెన్తో అయితే కనుక డిజైన్ అనేది ఉందండి. హ్యాండ్ మీద కూడా మనకి నైస్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే కనుక ఇచ్చారు. కాంట్రాస్ట్ కాంబినేషన్ ఆనియన్ పింక్ అండ్ వైట్ కలర్ థ్రెడ్ అనేది బ్లాక్ కలర్ కాబట్టి బాగా పాపప్ అవుతుంది. దీనికి ఏంటంటే మనకి ఇటు సైడ్, రైట్ సైడ్, ఎందుకంటే పళ్ళు అనేది మనం లెఫ్ట్కి వేసేస్తాం కాబట్టి రైట్ సైడ్లో అయితే కనుక ఈ డిజైన్ మనకి చాలా చక్కగా హైలైట్ చేసేసారు. సో మీరు వర్క్ ప్యాటర్న్ డిజైన్ చూసుకోవచ్చండి. ప్రిన్స్ కట్లో అయితే కనుక బ్లౌజ్ షేప్ అయితే మనకి ఫ్రంట్ అనేది ఈ విధంగా ఇచ్చేసారనమాట. ఇలా ఉందండి. ఇది ఇలాగా ఓకే. ఇది ఒక కాటన్ మెటీరియల్ పైన తీసుకున్నానండి. ఇది ఒక డిజైన్. అండ్ నెక్స్ట్ అయితే కనుక ఇది స్ట్రెచబుల్ అండ్ కాటన్ కాబట్టి కంటిన్యూ కాటన్ ఒకటి చూపిస్తాను. ఇది కూడా కొత్తగా అయితే కనుక వచ్చిందండి ఈ డిజైన్. ఇలాంటి ప్యూర్ కాటన్ బేస్డ్లోనే చాలా ప్రింట్స్, ప్యాటర్న్స్ వస్తున్నాయి. దీనికి కూడా విత్ కప్ వచ్చింది. కాలర్ నెక్ ప్యాటర్న్ తీసుకున్నారు. కాలర్లో కూడా ఇప్పుడు ట్రెండింగ్ కాలర్ కదా అండి ఇది. సో ఇట్లాంటివి బాగా వైరల్ అవుతున్నాయి కాబట్టి అలా తీసుకున్నాను. ఇదైతే కనుక మనకి బ్లౌజ్ వచ్చేసి ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ విత్ కప్స్, లోపల అయితే కనుక మనకి కాటన్ మెటీరియల్ లైనింగ్. ఇది 1 ఇంచ్తో అయితే కనుక మనకి లైనింగ్తో పాటు కాటన్గా మనకి ఖర్చు అయితే కనుక వచ్చిందండి. మీరు ఫ్యాబ్రిక్ క్వాలిటీ, డిజైన్ కూడా మీరు క్లియర్గా చూసుకోవచ్చు.
ఇట్లా వస్తుందన్నమాట మెటీరియల్ డిజైన్ అంతా కూడా. ఒకవేళ మీకు కాలర్ నెక్ సిస్టమ్ ఉంటాయి ఇలాంటి థీమ్ అనుకుంటే కనుక మీరు ఇలా వెళ్ళొచ్చు. సో ఇంకా వీటితో అయితే కనుక మనకి ప్యాడెడ్ బ్రాస్తో అవసరం పడదు, బికాస్ ఆఫ్ కప్స్ మనకి ప్రాపర్గా ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ అయితే దీనికి కూడా కప్స్ వచ్చాయండి రెడ్ కలర్లో. అయితే కనుక ఇది ఒక ట్రెండింగ్ బ్లౌజ్, కొంచెం బ్రైడల్ లైక్ ఈ కాన్సెప్ట్లో వేసుకోవాలనుకున్నప్పుడు అయితే కనుక మీరు ఇలా చూడండి. దీనికి బ్యాక్ డిజైన్ అయితే కనుక బాగా హైలైట్ చేశారు. ఫ్రంట్ ఓపెన్ విత్ కప్స్తో విత్ లైనింగ్తో అయితే కనుక ఈ డిజైన్ వచ్చేసింది. సో బ్యాక్ అయితే కనుక మంచిగా ఇట్లా ఆర్గన్జా టైప్ ఆఫ్ పెట్టి మొత్తం అంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ చేశారండి. జనరల్గా ఇట్లాంటిది మనం వర్క్ చేయించుకుంటే మనకి చాలా కాస్ట్ అవుతుంది, అలాంటిది మనకి ఇది బడ్జెట్లో అయితే కనుక వచ్చేస్తుంది అనమాట. స్టోన్ వర్క్ కాన్సెప్ట్ అంతా కూడా చాలా నీట్గానే ఉందండి. మంచి సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే కనుక యూజ్ చేశారు, ప్రీమియం క్వాలిటీ ఉండింది. నేను మీకు ప్రతిదీ కూడా ఫ్యాబ్రిక్ క్వాలిటీ అన్నీ కూడా క్లోజప్ లుక్లో ఇస్తున్నానండి. యాజ్ టీస్ పీస్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నేను కొనుక్కున్న సెల్లర్ నుంచే మీకు లింక్స్ ఉంటాయి కాబట్టి హ్యాపీగా క్లిక్ చేయండి, కార్ట్లో వేయండి, చెక్అవుట్ చేయండి మీ సైజ్ ఏదైతే దాన్ని బట్టి. నెక్స్ట్ అయితే కనుక మరొక బ్లౌజ్, ఇది కూడా కొంచెం డిఫరెంట్గా అనిపించింది అనమాట. మొత్తం గోల్డ్ థ్రెడ్ వర్క్ విత్ కర్దానా బీడ్తో అయితే కనుక ఈ డిజైన్ మనకి ఇలా వచ్చేస్తుంది. ఒకవేళ మీకు ఇలాగ నచ్చుతాయి అంటే దీనిలో కలర్స్ కూడా ఉన్నాయండి, మీకు నచ్చిన కలర్ అయితే కనుక చూస్ చేసుకోవచ్చు. ఫ్రంట్ షేప్ కూడా చాలా బాగా వచ్చింది, విత్ కప్స్ వచ్చేసాయి దీనిలో కూడా మనకి. అండ్ ఇదైతే కనుక బ్యాక్ ఓపెన్ బ్లౌజ్, అండ్ ఇదైతే కనుక మనకి హ్యాండ్స్ అనేది దీనికి అటాచ్ అయ్యి వచ్చాయండి. స్పేస్ సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట ఇది. ఫ్యాబ్రిక్ వచ్చేసి కట్స్ వచ్చేసి మనకి 1 ఇంచ్ వరకు అయితే కనుక వచ్చిందనమాట. దీనిలో కూడా సైజెస్ అన్నీ ఉన్నాయి. సో డిజైన్స్ బాగున్నాయి. ఇవన్నీ కూడా మీషోలో చాలా లేటెస్ట్గా వచ్చినటువంటి క్యాటలాగ్స్ అండి బ్లౌజెస్లోనే. మీకు ఏ వెరైటీ కావాలో చూస్ చేసుకుని తీసేసుకోవచ్చు మీరు. అండ్ నెక్స్ట్ అయితే కనుక మన 10th బ్లౌజ్, ఇంకొక మిస్ అయిన స్ట్రెచబుల్, లేకపోతే నేను ఆ స్ట్రెచబుల్ వాటితో పాటే షేర్ చేసేసేదాన్ని. బడ్జెట్ రేంజ్లో అయితే కనుక ఇది మనకి ఇట్లా బెల్ స్లీవ్స్ ప్యాటర్న్లో అయితే కనుక వస్తుందండి. పెద్ద స్లీవ్స్ అనేది రావడం వలన మనం వేసుకున్నప్పుడు ఇట్లా బెల్ టైప్లో అయితే కనుక కనపడుతుంది. సో ఇది కూడా నాకు బాగానే అనిపించింది కొంచెం బడ్జెట్ రేంజ్లో, అందుకోసం అయితే కనుక తీసుకున్నాను. సో యంగ్స్టర్స్ కానీ సింపుల్ బ్లాక్ అన్నిటి మీదకి వచ్చేలాగా కామన్గా కావాలనుకున్నప్పుడు ఇది ఒక సింపుల్ డిజైన్ అండి. సో ఇక్కడికైతే టోటల్గా మనం 10 డిఫరెంట్ బ్లౌజెస్ని చూపించాను. మీకు ఏం డౌట్ ఉన్నా కానీ నాకు కామెంట్ చేయొచ్చు, లింక్స్కి అయితే మాత్రం డిస్క్రిప్షన్ చెక్ చేయొచ్చు. ఫస్ట్ టైం చూస్తుంటే ఇంకా కూడా మన పేజ్ని ఫాలో చేయకుంటే కనుక తప్పకుండా ఫాలో అయిపోండి. ముందు ముందు ఇంకా 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 మంచి కలెక్షన్స్ అనేది మన పేజ్లో రాబోతున్నాయండి. సో ఇదైతే కనుక మన లాస్ట్ ఒక స్కర్ట్ షేర్ చేస్తానని చెప్పాను కదా, ఒక డిజైన్ అయితే కనుక చూసాను నేను ఇన్స్టాగ్రామ్లో. ఇది నేను చూసినప్పుడు నాకు చాలా బాగా నచ్చింది అనమాట. కాటన్ మెటీరియల్ పైన స్కర్ట్స్ చాలా వెతుకుతూ ఉంటారు కదా, సో ఇదైతే కనుక ఫుల్ ఫ్లేర్లో అయితే కనుక చాలా బాగుందండి. ఫ్లేర్ చూడండి మీరు. సో మళ్ళీ కాటన్ మెటీరియల్ పైన అయితే కనుక ఉంది కాబట్టి నాకు బాగా నచ్చేసింది డిజైన్ అయితే కనుక. ఫుల్ ఫ్లేర్లో మంచి బడ్జెట్ రేంజ్లో అయితే కనుక ఈ స్కర్ట్ మనకి ఇట్లా పెద్ద గోల్డ్ కలర్ బార్డర్తో అయితే కనుక హైలైట్ చేశారండి. ఇవి లైనింగ్ అయితే రాలేదు, సో నాకైతే బాగా అనిపించింది. సో ట్రెండింగ్ ఐటమ్ అనమాట. సో మీరు ఏమైనా హ్యాంగర్కి చేయాలనుకున్నా కానీ మీకు లైక్ ఇలా కూడా సైడ్లో ప్రొవైడ్ చేసేసారు. సో నైస్ ఐటమ్. సో మంచిగా గేరా స్కర్ట్స్ కోసం కాటన్లో చూస్తుంటే కనుక మంచి జైపూరి కాటన్లో అయితే కనుక వచ్చినటువంటి ఈ స్కర్ట్ ప్యాటర్న్ అండి. సో డెఫినెట్గా మీరు ట్రై చేయండి నచ్చింది అనుకుంటే కనుక. సో ఇది చాలా బాగుంది. ఓకే, గేరా బాగుంది, చాలా పెద్దగా ఉందండి ఇదైతే కనుక. సో ఇది ఒక స్కర్ట్ మీకు షేర్ చేస్తున్నాను ఇదే వీడియోలో. ఇవన్నీ కలెక్షన్స్. నా డ్రెస్ నచ్చి తీసుకోవాలని అనుకుంటే మీకు డీటెయిల్స్ ఇచ్చేసాను, చెక్అవుట్ చేయొచ్చు. ఇది కూడా చాలా బాగుంది, చాలా కంఫర్ట్గా కూడా ఉంది అండ్ మస్తు స్టైలిష్గా కూడా ఉంది. సో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్, బాయ్ బాయ్.